కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలో ధైర్యాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ యొక్క భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. చెట్టు నిండా పళ్ళున్న మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపుకు అడుగులు వేయాలన్నది నీ యొక్క స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, బరువు లేని నీ కన్నీళ్లకు బలమైన కారణం ఉంటుందని నమ్మిన వాడే నీ స్నేహితుడు. ఆ కారణం నువ్వు చెప్పకుండానే నీ కన్నీళ్లను తుడిచి ఆ చోట చిరునవ్వును పూరించేవాడు నిజమైన ఆత్మీయుడు. గుర్తుంచుకోండి, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. అలాగే ఆనందాన్ని అయిన వాళ్ళందరితో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో. నువ్వు చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. ప్రతి వ్యక్తి కూడా సంపదను కూడబెట్టుకోవాలి. ఎందుకంటే ఇబ్బందులు ఎప్పుడైనా రావచ్చు. పరిస్థితులు మన చేతుల్లో ఉండేవి కావు. కష్టకాలంలో ఎవరూ మీతో లేనప్పుడు డబ్బు మాత్రమే మిమ్మల్ని ఓదారుస్తుంది. ఎవరో ఏదో అన్నారని నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఈ రోజు ఉండే చీకటిని చూసి కృంగిపోకు. రేపటి వెలుగు కోసం పరుగును మొదలుపెట్టు. గెలవటానికి పరిగెత్తు. గెలిచి నువ్వేంటో చూపించు. నిన్ను చులకనగా చూసిన కళ్ళే రేపటి రోజు నీ గెలుపును చూసి కుళ్ళుకొని ఏడ్చేలా చెయ్యి. స్నేహం అంటే భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు. కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పటం. డబ్బు కోసము లేదా అవసరాలకు ఆదుకుంటారను స్నేహాన్ని చేయకండి. మనస్ఫూర్తిగా స్నేహం చేయండి. మీకు అలాంటి స్నేహితులుంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. బంగారం ఎప్పుడూ కూడా కొత్తదే బాగుంటుంది. బియ్యం మాత్రం పాతగవుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు మొదట్లో బాగుంటాయి, కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా కష్టాలను అర్థం చేసుకునేవి, అలాగే తీర్చేవి కొత్త పరిచయాలు కావు. 25 ఏళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలు మాత్రమే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన బంధాలను ఎప్పటికీ వదులుకోకు. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను, అంతస్తులను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తిని మాత్రం తప్పకుండా ఇస్తుంది. అది విలువ కట్టలేనిది. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకప్పుడు ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకప్పుడు ఓటమి మాత్రం తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, హరే కృష్ణ, హరే హరే.